నా కూతురు ఇలా ఎందుకు చనిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న. సూసైడ్ అంటే నా కూతురు సూసైడ్ చేసుకోదు, ఎందుకంటే అంత బలహీనమైన మనసు కాదు నా బిడ్డది. ఎందుకు చనిపోయింది అని చెప్పేసి అందులో ఏదో ఉంది అనేదే నాకు డౌట్ వస్తుంది. బట్ నా మైండ్ సడన్గా ఇంట్లో పెద్ద కూతురు వెళ్ళిపోయాక ఎలా ఉంటుందండి ఒక తల్లికి? ఇలాంటి తల్లి ఆవేదన, తల్లి బాధ, తల్లి పోరాటం ఏ తల్లికి రావద్దండి. 24 ఏళ్ళు నరకమండి మాది. పోరాటం చేస్తూనే ఉన్నా. ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి ఈ విధంగా నువ్వు న్యాయ పోరాటం చేస్తున్నావు, మేమున్నామని చెప్పి ఒక్కరు చేయూత ఇవ్వలేదండి ఈ రోజు వరకు కూడా. ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి సాయం చేయలేదండి. ప్రజాప్రతినిధులు అంటారు. ప్రజాప్రతినిధులు అంటే ఏందండి? ప్రజలను ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు. మరి ఏదండి ప్రత్యక్ష కుటుంబాన్ని? సినిమా రంగం ఆదుకోలేదు, రాజకీయ రంగం ఆదుకోలేదు, ప్రభుత్వాలు ఆదుకోలేదు, సమాజం ఒక్కటే అయ్యో అంటుంది. అంతేగాని ఒక్కరు కూడా ఏమనుకోలేదండి. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాలు. ఎందుకు ప్రత్యూషను పక్కన పెట్టిండ్రు? ఇంకొకటండి, ఈరోజు నేను నిర్భయంగా చెప్తున్నాను, ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే అలగేషన్స్ ఉన్నాయో, ఎవరి మీద అయితే అలగేషన్స్ ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకి పోతున్నారు, భోజనాలు చేస్తున్నారండి, వాళ్ళ ఇళ్ళలో తింటున్నారు. మరి మా కుటుంబాన్ని ఎందుకు వేరు చేస్తున్నారు? మేము బాధితులం. సది ప్రత్యూష తల్లి TV9 తో మాట్లాడిన మాటలు. 4 వారాల్లో లొంగిపోవాలని కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి కోర్టులో లొంగిపోయేటప్పుడు TV9 రికార్డ్ చేసిన దృశ్యాలు అవి. TV9 అతనితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది, కానీ అతడు మొహం చాటేస్తూ వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. క్యాప్ పెట్టుకున్నాడు, మొహం కనిపించకుండా వెనక్కి తిరిగి మీడియా కంటపడకుండా సిద్ధార్థ్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతున్న దృశ్యాలు చూడొచ్చు. ఏం జరిగింది అని TV9 అతనితో మాట్లాడే ప్రయత్నం చేసింది, కానీ అతను ఎక్కడ కూడా మొహము కెమెరాకు చూపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రత్యూష చనిపోయిన సమయంలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయని కూడా చెప్తున్నారు ప్రత్యూష తల్లి సరోజిని. వారిద్దరూ ప్రేమించుకున్న సమయంలో సిద్ధార్థను నమ్మాను అని, అయితే అతడి మెంటాలిటీ ఇంత క్రూయల్ అనుకోలేదు అంటున్నారు ఆమె. కూతురు ఇలా ఎందుకు చనిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది అన్న. సూసైడ్ అంటే నా కూతురు హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రత్యూష తొడల మీద, చెస్ట్ మీద, గొంతు మీద అన్నిట్లలో ఘాట్లు ఉన్నాయండి. నేను నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ పోయి చూసినప్పుడు ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఉన్నాయండి గొంతులో. నేను డాక్టర్ని అడిగితే అవి మేము ట్రీట్మెంట్గా క్లిప్పింగ్స్ పెట్టామంటారు. ట్రీట్మెంట్ క్లిప్పింగ్స్ పెట్టి ఇక్కడ ఒక క్లిప్ పెట్టి ఇక్కడ ఒక క్లిప్ పెడతారు. వన్ సైడ్ క్లిప్ పెట్టారు కదండి. ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక ఘాటు ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? క్లిప్పింగ్స్ అంటే ఒక క్లిప్ ఇక్కడ పెట్టి 4 క్లిప్లు ఇక్కడ పెడతారా? అంటే నేను అనేది ఏంటంటే దీన్ని బట్టే మీకు తెలుసుకోవాలా, మొత్తం కూడా మ్యానిపులేట్ అయిపోయింది. ఆ స్టార్టింగ్ లెవెల్లోనే మ్యానిపులేట్ అయిపోయింది. కాబట్టి న్యాయస్థానాలు ఉన్న విట్నెస్లతోటి, ఉన్న సాక్ష్యాలతోటి ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది న్యాయం కాదు. మా కుటుంబానికి కానీ ప్రత్యూషకు కానీ న్యాయం జరగలేదని నేను అంటున్నాను. నా స్టేట్మెంట్ ఎక్కడ పోయిందో తెలవట్లేదు. ఒక కన్న తల్లిని నేను చెప్పిన స్టేట్మెంట్ను పక్కన పెట్టేసిండ్రు, మునిస్వామి రిపోర్ట్ను పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చిన త్రిసభ్య కమిటీ ఆధారంగానే న్యాయస్థానాలని ముందరికెళ్ళినాయి. నేను హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే, నా బిడ్డకు బట్టలు ఇవ్వండి, మీరు డ్రెస్ చేంజ్ చేశారు, నేను తెచ్చిచ్చాను మీకు డ్రెస్, చేంజ్ చేసిన డ్రెస్ నాకు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాను. అడిగితే లేదు మేము కాల్ చేశామంటారు. అక్కడే తెలిసిపోతుంది మెడికో లీగల్ కింద ఉన్న ఏ ఒక్క చిన్న వస్తువును కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేయాలి. హాస్పిటల్ వాళ్ళు ప్రిజర్వ్ చేయకుండా ప్రత్యూష రింగ్ ఉంది, ప్రత్యూష చైన్ ఉంది అని చెప్పించారు. ప్రత్యూష చెప్పులనేమో మంచి కవర్లో పెట్టి దాచిపెట్టారు, ప్రత్యూష డ్రెస్ని మాత్రం తగలబెట్టామంటారు. అంటే సాక్ష్యం లేకుండా చేయడం. అక్కడ హాస్పిటల్ వైద్యో నారాయణ అంటారు, కానీ మమ్మల్ని ఏం చేసిండ్రు, ఆ వైద్యులు మమ్మల్ని ముంచేసిండ్రు, పాపని చంపేసిండ్రు.